తెలంగాణ ప్రజల పక్షాన బరాబర్ అడుగుదాం. ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లడం కోసం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇద్దరూ కలిసి లొట్టపీసి కేసులు పెట్టి ఆ కేసులను అడ్డు పెట్టుకొని బురద జల్లి బద్నాం చేసే ప్రయత్నం చేస్తలేరా? బరాబర్ అడుగుదాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సోమ భరత్ గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. భరత్ గారు మొదటి నుంచి కూడా ఈ కేసుని ఫాలో చేస్తున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవితని అరెస్ట్ చేసినరో, అరెస్ట్ చేసిన తర్వాత నుంచి, అరెస్ట్ చేసిన క్షణం నుంచి భరత్ గారు ఈ కేసును ఫాలోఅప్ చేస్తున్నారు. ఎప్పుడు కోర్టులో హియరింగ్ వచ్చినా, బెయిల్ వచ్చే వరకు, బెయిల్ పిటిషన్ యాక్సెప్ట్ చేసే వరకు కూడా భరత్ గారు సీరియస్గా ఈ కేసుని ఫాలోఅప్ చేస్తున్నారు. కవిత గారిని ఏ రకంగానైనా బెయిల్ పైన బయటికి తీసుకురావాలి అని కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలతో, కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలతో భరత్ గారు నిరంతరం ఢిల్లీతో టచ్లో ఉంటూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఢిల్లీకి పోయి ఈ కేసులో కవిత గారిని కేసీఆర్ గారు చెప్పినట్టుగా కడిగిన ముత్యంలాగా బయటికి తీసుకురావడం కోసం కేటీఆర్ గారి సూచనల మేరకు భరత్ గారు చేయని ప్రయత్నం అంటలేదు. భరత్ గారు, ఒకసారి మీరు చెప్పండి, మీరు చేసిన ప్రయత్నాలు ఎట్లా ఉన్నాయి? ఏ లెవెల్లో మీరు ప్రయత్నాలు చేసినారు? మేము చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఏదైతే జడ్జిమెంట్, ట్రయల్ కోర్ట్ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో దాంట్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఏ రకంగా అంటే కేసు లేదు ఇందులో, కేసుని చెప్పండి భరత్ గారు, వినిపిస్తుంది. కేసు లేదు ఇందులో, కేసుని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా కేసును తయారు చేసి ఇక్కడ కవిత గారిని, తర్వాత కేజ్రీవాల్ గారిని, తర్వాత మనీష్ సిసోడియా గారిని, వీళ్ళందరినీ ఇందులో కావలసుకొని ఒక దొంగ కేసు పెట్టడం అనేది జరిగింది. మొదటి నుంచి కూడా మా పార్టీ లాయర్లు కానివ్వండి, మా పార్టీ నాయకత్వం కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కేసు బీజేపీ ప్రభుత్వం యొక్క క్రియేషన్. ఇది ఇవాళ రెండు విషయాలు ప్రూవ్ అయినాయి. కవిత గారికి కానివ్వండి, బీఆర్ఎస్కి కానివ్వండి, ఈ కేసుతోని ఏ రకమైన సంబంధం లేదా, అసలు ఇది కేసే కాదు అనేది ఒకటి ప్రూవ్ అయింది. తర్వాత వారిని నిర్దోషులుగా ఇవాళ విడుదల చేస్తున్నారు. రెండవ విషయం ఏంటంటే బీజేపీ చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ దొంగ కేసు పెట్టిన నేరం వాళ్ళ మీద రుజువైనది. అవును, ఎందుకు అసలు ఆధారాలు లేకుండా కేసు పెట్టినారు అనేది ఇవాళ ఇది కనీసము విచారణకి కూడా అర్హత లేని పిటిషన్ అని, అది కేసు అని ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతే డిశ్చార్జి చేసుకుంటూ జడ్జిమెంట్ ఇచ్చిందో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక లేని కేసును ఉన్నట్టుగా చేసి దాని మీద కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత మొత్తం అధికార యంత్రాంగాన్నంతా దుర్వినియోగం చేసి రెండు ప్రతిపక్ష పార్టీలు, ఒకటేమో భారత రాష్ట్ర సమితి, తర్వాత రెండోది రెండు కూడా ప్రభుత్వంలో ఉన్న పార్టీలని కూలదోయడానికి, ప్రజలలో ఆ పార్టీల యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి అధికార దుర్వినియోగం చేసింది. ఈ అధికార దుర్వినియోగము, తర్వాత ఈ తప్పుడు కేసులు ఏదైతే ప్రాసిక్యూషన్ చేస్తున్నారో, తర్వాత మనీష్ సిసోడియా దాదాపు 1 సంవత్సరం పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. తర్వాత కవిత గారు 6 నెలల పాటు ఉన్నారు. సుమారుగా 3 నుంచి 4 నెలలు కేజ్రీవాల్ గారిని కూడా జైల్లో ఉంచినారు. ఈ నేరానికి కారణభూతమైన వాళ్ళందరినీ కూడా విచారించాలి, శిక్షించాలి. దీని వెనకాల బీజేపీ పార్టీ నాయకత్వం కూడా ఉన్నది. ఎవరి ప్రోత్సాహంతో ఇది జరిగిందనేది ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాల్సిన అంశం ఉన్నది. ఇది ఆరోపణ కాదు. ఇవాళ ఇది ఒక కోర్టు జడ్జిమెంట్ ద్వారా ఇది ప్రజానికానికి తెలిసిన ఒక నేరము. భరత్ గారు, ఈ కేసులో దాదాపు 23 మంది ఉన్నారు. అందులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితతో పాటు ఇంకో 20 మంది ఉన్నారు ఈ కేసులో. వాళ్ళని విచారణ చేయాలి. అది అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పొలిటికల్ పార్టీ కానివ్వండి, హోంమంత్రి గారు, ఖచ్చితంగా ఇది జరగాలి. ఇది జరగడం అనేది ఎంత ఆవశ్యకత, ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనాలన్నా ఇంకొకసారి ఇట్లాంటి దగులుబాజీ పనులు ఇంకొక ప్రభుత్వంలో ఉన్న ఇది ఖచ్చితంగా చేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసి
మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ దీని మీద స్టెప్స్ ఇనిషియేట్ చేస్తుంది. భరత్ గారు ఖచ్చితంగా చేయాలి. ఇది భరత్ గారు ఒక చేయకపోతే నిమిషం దేశం ఒక నిమిషం భరత్ గారు ప్రజాస్వామ్యం యొక్క రక్షణ కోసం చేయాల్సిన అవసరం ఉన్నది. భరత్ గారు ఒక నిమిషం. లేదు అని అంటే ఇవాళ బీజేపీ వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలని ఎదుర్కోలేని ప్రతి చోట ఇట్లాంటి దగులుబాజీ కేసులను క్రియేట్ చేసి వాళ్ళని ప్రతిపక్ష నాయకుల్ని జైలుకు పంపించి తర్వాత అనుకూల మీడియాని రంగంలోకి దింపి రకరకాల కథనాలు నడిపించి వ్యక్తిత్వ హననమే కాదు ఆ పార్టీ భరత్ గారు. యొక్క అజెండాగా పెట్టుకుంది. ఇవన్నీ కూడా క్రిమినల్ చర్యలు, నేరపూరితమైన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కుమ్ముకై అధికారాన్ని దుర్వినియోగం చేసింది, అధికారాలను దుర్వినియోగం చేసింది, వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేసి ఈ రకమైన దొంగ కేసుల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది ప్రజలంతా ఇవాళ అందరికీ ఇవాళ ఒక జడ్జిమెంట్ ద్వారా తెలవడం అనేది. ఇంకొక రకంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న కవిత గారు కడిగిన ముత్యంలాగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా కడిగిన ముత్యంలాగా బయటికి రావడం జరిగింది. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ విషయాన్ని కేసీఆర్ గారు ముందే చెప్పినారు. ఇది ఎలా అయితే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిండ్రో కేసీఆర్ గారు అలాగే ముందు చెప్పినారు. అది ఇవాళ నిరూపితమైంది. భరత్ గారు ఈ కేసులో దాదాపు 23 మందిపై ఛార్జ్షీట్ వేసిండ్రు. అందులో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, కవిత వీళ్ళందరూ ఉన్నారు. ఈ 23 మందిని కూడా ఈరోజు డిశ్చార్జ్ చేసిండ్రు. 23 మంది ఇది కేవలం ఈరోజు సిబిఐ చేసిన ఒక తప్పు వల్ల సిబిఐ కేవలం ఒక అప్రూవర్ స్టేట్మెంట్ని తీసుకొని దీని మీద ఏదో కొండను దొవ్వి ఏదో పట్టాలని పోతే వాళ్లకు ఉడత కాదు కదా, ఏమీ దొరకలేదు. అక్కడ దొరకకపోయేసరికి చివరికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. కానీ వీళ్ళు పెట్టిన కేసు వల్ల ఈరోజు ఈ సిబిఐ పెట్టిన కేసు వల్ల లేదా బీజేపీ ప్రేరేపిత సిబిఐ కేసు వల్ల అనేక మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఒక దాదాపు 17-18 నెలల పాటు మనీష్ సిసోడియా నా కలీగ్ జీలో కలిసి పనిచేసిన ఇద్దరం. మనీష్ సిసోడియా నా కలీగ్, ఆయన 17 నుంచి 18 నెలల పాటు ఆయనను జైల్లో పెట్టిండ్రు. అరవింద్ కేజ్రీవాల్ని 5-6 నెలల పాటు పెట్టిండ్రు. కవితని 5-6 నెలల పాటు పెట్టిండ్రు. అట్లాగే ఇంకా మిగతా చాలామందిని కూడా కొన్ని నెలల పాటు జైల్లో పెట్టిండ్రు. వాళ్ళ జీవితాలు మొత్తం అతలాకుతలం అయిపోయినాయి. అదొకటే కాకుండా ఏం చేసిందంటే సోషల్ మీడియాను ఉపయోగించి భారతీయ జనతా పార్టీ ఒక విషియస్ సోషల్ మీడియా క్యాంపెయిన్ని నడిపించింది. వాళ్ళ సోషల్ మీడియా వింగ్ ఇతరుల మీద బురద జల్లడం కోసమే వాళ్ళ సోషల్ మీడియా వింగ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఒక ప్లాన్డ్ ప్రోగ్రామ్ లాగా వీళ్ళందరి మీద బురద జల్లి వీళ్ళందరినీ అవినీతి ముద్ర వేసి వీళ్ళందరూ అవినీతి పరులు అనేక ముద్ర వేసి ప్రజల్లో తలెత్తుకోలేకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోయేటట్టుగా వీళ్ళందరి మీద ఒక కుట్రపూరితంగా ఈ పార్టీలు ప్రయత్నించింది. దాన్ని ఎవరు కాంపెన్సేట్ చేయలేరు. శాఖాపరమైన చర్య సిబిఐ అధికారి మీద తీసుకుంటారేమో కానీ ఈ పోయిన జీవిత కాలాన్ని, పోయిన పరువుని, వాళ్ళు అనుభవించిన మానసిక క్షోభని ఎవరు తీరుస్తారు? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కాంగ్రెస్ పార్టీలే దీనికి బాధ్యత వహించాలి. ఆ నాయకులు రాబోయే రోజుల్లో తెలంగాణలో పెట్టిన ఇట్లాంటి కేసులు కూడా ఉన్నాయి. దాని మీద చెప్పండి భరత్ గారు. తెలంగాణలో కేసుల మీద తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు సిబిఐ హైకోర్టుకు అపీల్కు పోతుంది అంటారు. అసలు ట్రయల్ కోర్టులోనే ఇంత ఘోరమైన పరాభవం ఎదురైన తర్వాత సిబిఐ ఒక అపీల్కు పోతుంది అనుకుంటారా మీరు హైకోర్టులో? ఇప్పుడు బెయిల్ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో వాటిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంలో కవిత గారికి కానివ్వండి, అరవింద్ కేజ్రీవాల్కి కానివ్వండి, మనీష్ సిసోడియా గారికి కానివ్వండి, వీళ్ళకి బెయిల్ పిటిషన్స్ ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. ఆ చర్చ సందర్భంగా కూడా అన్యాపదేశంగా కోర్టు ఆక్షేపించినది ఏమి ఎవిడెన్స్ ఉన్నది, వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ యూ హ్యావ్ అని సిబిఐని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇవాళ దాన్ని కూలంకషంగా చర్చించి
చర్చించిన పిదప ఇవాళ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఇచ్చింది. అసలు విచారణకి అర్హత లేని కేసు, ఎందుకనంటే ఎవిడెన్సే లేదు, ఒక నిలిపే ఎవిడెన్స్ లేదు. వీళ్ళు వేసిన మొత్తము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని, తర్వాత రికార్డెడ్ స్టేట్మెంట్స్, ఎల్డబ్ల్యూ స్టేట్మెంట్స్, లిస్టెడ్ విట్నెసెస్ అని అంటారు, లిస్టెడ్ విట్నెసెస్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా కూలంకషంగా చర్చించిన పిదప ఏది ఛార్జ్ షీట్ని, ఎఫ్ఐఆర్ని, వీటన్నిటిని చేసిన తర్వాతనే ఒక కన్సిడర్డ్ జడ్జిమెంట్ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినది. అప్పీల్కు పోతారంటే అప్పీల్ చేసుకోవచ్చు, అప్పీల్కి ప్రొవిజన్ ఉంది కాబట్టి అప్పీల్కి పోతారు. పాయింట్ ఏంటంటే రౌజ్ అవెన్యూ కోర్టు ఏదైతే విషయాలు లేవనెత్తిందో ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఎందుకు అంటున్నానంటే అవంతా కూడా రికార్డ్ బేస్డ్. ఈ రికార్డ్ బేస్డ్ తర్వాత స్పష్టంగా బయటపడింది ఏంటనంటే ఇది ఒక ఆధారం లేని కేసు. ఆధారం లేని కేసు అని తర్వాత సిబిఐ అధికారి ఎవరైతే దీన్ని ఇన్వెస్టిగేట్ చేసినారో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పినారు. ఒక విషయము శాఖాపరమైన చర్యల గురించి వారు మాట్లాడినారు. రెండో విషయము మీరు ఎత్తిన విషయం ఏంటంటే నెలల పాటు, సంవత్సరానికి పైన, ఒకళ్ళు సంవత్సరానికి పైన, ఇంకా కొంతమంది కూడా ఇందులో జైలుకు పోయిన సందర్భం ఉన్నది. వాళ్ళు బెయిల్ మీద వచ్చారు. తర్వాత బెయిల్ మీద వచ్చిన కొంతమంది వారైతే అది బీజేపీ పార్టీకి డొనేషన్లు చెల్లించుకున్న తర్వాత వాళ్ళకి బెయిల్ మీద బయటకు వచ్చినారు. ఇది కూడా ప్రచార మాధ్యమాలలో చాలా విస్తృతంగా వచ్చింది. అంటే మీరు ఒక విషయాన్ని చూడండి, ఒకటేమో బీజేపీ పార్టీ నాయకత్వము, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, తర్వాత ఈ సిబిఐ వ్యవస్థల యొక్క అధికారులు, సిబిఐ అధికారులు కానివ్వండి, ఈ తర్వాత ఈడీ అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ కుమ్ముక అయ్యి ఇది ఒక డెలిబరేట్, దీంట్లో గవర్నర్ పాత్ర కూడా ఉందండి, ఢిల్లీ గవర్నర్ పాత్ర, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఈ గవర్నర్ పాత్ర, వీటన్నిటిని కూడా ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర ఉన్నది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక ఖచ్చితమైన విచారణ జరగాల, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. అది దేశంలో విచారణ జరగాలని, పెద్ద హైప్ క్రియేట్ చేసి అపాయింటెడ్ విచారణ జరగాలి. లేకపోతే మళ్ళీ విచారణ అంటే మళ్ళీ ఇదే సిబిఐకి ఇస్తారు, లేకపోతే మళ్ళీ ఏదన్నా ఒక సెంట్రల్ ఏజెన్సీ వచ్చేస్తుంది. దాన్ని కూడా వీళ్ళు ఒక రకంగా బురద జల్లాలని అనుకుంటారు. భరత్ గారు మీరు లైవ్ లో ఉండండి. ఒక ఢిల్లీ మద్యం కేసును ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే కుట్రలు మీరు చేయలేదా? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మీరిద్దరూ కుమ్ముక్కై ఈ కుట్రలు చేయలేదా? బరాబర్ అడుగుదాం. ఈరోజు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కోర్టు బయట మాట్లాడిండ్రు. అరవింద్ కేజ్రీవాల్ గురించి ముందు ఒక విషయం చెప్పాలి. అప్రాక్సిమేట్లీ 156 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. మార్చ్ 21, 2024 అంటే పార్లమెంట్ ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందు అరవింద్ కేజ్రీవాల్ని తీసుకుపోయి జైల్లో పెట్టేసిండ్రు. మార్చ్ 21, 2024 పార్లమెంట్ ఎలక్షన్లు ఏప్రిల్ మేలో జరిగినాయి. నెల రోజుల ముందు తీసుకుపోయి ఆయన్ని జైల్లో పెట్టిండ్రు. ఆ తర్వాత సిబిఐ ముందు ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జూన్ 26న ఎలక్షన్ రిజల్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడ బెయిల్ వస్తుందని తేలిపోయిందో అప్పుడు ఆయన కస్టడీలో ఉండగానే సిబిఐ ఇంకో కేసు పెట్టి సిబిఐ అరెస్ట్ చేసింది. అట్లా ఆయన దాదాపు సెప్టెంబర్ 13, 2024 వరకు జైల్లో ఉన్నాడు. అంత లోపల భారతీయ జనతా పార్టీ ఏం చేయాలనో అది చేసేసింది. ఏ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీని బద్నాం చేయాలనో ఆమ్ ఆద్మీ పార్టీని బద్నాం చేసింది. ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలనో బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసింది. రాజకీయంగా ఎంత లబ్ధి పొందాలనో అంత లబ్ధి పొందింది, మొత్తం పిండేసుకుంది. ఆ తర్వాత ఈరోజు చూస్తే ఆ కేసు లోటపీస్ కేసు అంతా వెళ్ళిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురైంది కోర్టు బయట. ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడింది చూద్దాం. और अमित शाह जी ने मिलके आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है।
संभालिए सर अपने आप संभालिए हिम्मत सर ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। వీళ్ళు చూసిండు కదా అరవింద్ కేజ్రీవాల్ ఎంత భావోద్వేగానికి లోను. ఖచ్చితంగా భావోద్వేగానికి లోను కావాల్సిందే. ఎందుకంటే ఒక రాజకీయ ప్రేరేపిత కేసు పెట్టి, రాజకీయాలే లక్ష్యంగా కేసు పెట్టి, ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని బద్నాం చేయడమే లక్ష్యంగా వెళ్ళడమే లక్ష్యంగా కేసు పెట్టి జైళ్లలో పెట్టి ఈ రకంగా హింసిస్తే ఖచ్చితంగా ఎవరికైనా బాధ అవుతుంది. భరత్ గారు, ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో మీరు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసిండ్రు. కేవలం రాజకీయ ప్రేరేపిత కేసు మాత్రమే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కొన్ని రోజులు ముందు కొన్ని రోజులు ప్రజలు నమ్మిండొచ్చు ఇది నిజంగానే అవినీతి కేసు అని చెప్పేసి. కానీ చాలా మటుకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా సిబిఐని ఉపయోగించి, ఈడీని ఉపయోగించి ఇట్లాంటి కేసులే పెట్టింది. అదే పని భారతీయ జనతా పార్టీ చేసింది. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే పని చేస్తుంది. కాళేశ్వరం అని, ఫార్ములా ఈ అని, విద్యుత్ కొనుగోలని కేసులుగా తేలే కేసులే. కానీ కేసులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాల, ప్రతిపక్ష పార్టీని బద్నాం చేయాల. ఈ కేసులు కూడా అట్లే అయిపోతాయి అనుకుంటున్నారా? దాంట్లో మీకు ఏ రకమైన సంశయం అవసరం లేదు. ఎందుకు అనంటే ఈ దేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇన్వాల్వ్ అయి ఉన్న పార్టీల పరిపాలనే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక 55 సంవత్సరాలు పరిపాలిస్తే మిగతా 25 సంవత్సరాల పాటు ఇవాళ బీజేపీ పార్టీ, తర్వాత బీజేపీ మిత్ర పార్టీలు పరిపాలన జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ఏ చెత్త పనులు అయితే చేసిందో 55 సంవత్సరాల పాలనలో, ఈ బీజేపీ 19 సంవత్సరాల పాలన, వాజ్పేయి గారి 6 సంవత్సరాలు, ఇప్పుడు 13 సంవత్సరాలు, ఈ 19 సంవత్సరాల పాలనలో వీళ్ళు కాంగ్రెస్ చేసిన అన్ని విద్యలన్నిటిని కూడా వీళ్ళు ఇవాళ వాటిని నేర్చుకున్నారు. తర్వాత వాటిని 3 అంతలు 4 అంతలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో చేసే, బీజేపీ చేసే పనులు ఏదైతే చెత్త పనులు ఉన్నాయో అయ్యే పనులు ఇక్కడ రిప్లికేట్ చేస్తూ ఉంది. దాంట్లో సంశయపడాల్సిన అవసరం లేదు. అదే తర్వాత ఇంకొకటి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఛోటాబాయి, అక్కడ ఇవన్నీ చేసిన బడాబాయికి ఛోటాబాయి. కాబట్టి అటు కాంగ్రెస్ యొక్క నీతి, తర్వాత ఇక్కడ బీజేపీ నాయకత్వం యొక్క ఇండైరెక్ట్ సపోర్టు, ఇదంతా ఏదైతే ఉన్నదో బడేబాయి, చోటేబాయి, ఇక్కడ కూడా ఈ కేసులన్నీ కూడా అంతే చెత్త కేసులు. అదే పద్ధతిలో ఇక్కడ ఆ కేసులని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేదానికోసము, ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లోకి పంపించేదానికోసము ఇదంతా ఒక వ్యవహారాన్ని అనేది స్పష్టంగా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ప్రజలు అర్థం చేసుకోలేని విషయం ఏమీ లేదు. ఇందులో ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత వారికి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి దీని మీద ఒకటి ఏంటంటే, దీని మీద చర్య అనేది చాలా అవసరము. ఈ చర్య ఎవరు తీసుకోవాలి? ఈ చర్య ప్రభుత్వమే తీసుకోవాలా. నేర పరిశోధన చేసే సంస్థలు ఈ చర్యను తీసుకోవాలి. మరి ఈ చర్య వాళ్ళు తీసుకోలేని పరిస్థితులు కనుక ఉంటే బాధితులు ఈ చర్యను తీసుకోమని కోరచ్చు. లేకపోతే ఈ దేశం యొక్క డెమోక్రసీని కోరుకునే వాళ్ళు ఇది కాపాడి దీన్ని కాపాడాలి అని కోరిక ఉన్న వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లో చేయాలి. వీళ్ళు కేసులు పెడుతున్నారు. ఆ కేసులు పెట్టిన తర్వాత ఆ మీడియా ప్రోపగండా మెషినరీని అంతా ఉపయోగించుకొని
ఆ కేసు ఏదో నిజమైన కేసు అన్నట్టుగా, ఆ కేసులో నిజంగానే అవినీతి జరిగిందన్నట్టుగా మీడియాలో రాయించుకొని, సొంత మీడియా ఉంటుంది కాబట్టి సొంత మీడియా రాయించుకొని, సొంత మీడియా కాకపోతే పైసలు ఇచ్చి రాసే మీడియా ఉంటుంది కాబట్టి పైసలు ఇచ్చి మీడియా రాసే మీడియాతోటి రాయించుకొని సోషల్ మీడియాలో బురద జల్లి ఇష్టం వచ్చినంత బద్నాం చేసి ఎక్కడికక్కడ ఆ పార్టీని కృంగదీసి, ఆ పార్టీ నాయకుల మనోధైర్యాన్ని కృంగదీసి మానసిక స్థితి మీద దెబ్బగొట్టి రాజకీయ లబ్ధి పొందిన తర్వాత ఈ కేసు ఇట్లా తేలిపోయిన తర్వాత పెద్ద ఉపయోగం ఏముంటుంది? ప్రతిపక్ష పార్టీ ఒక అధికార పక్ష పార్టీగా లేదా అధికారం రావాలనుకున్న పార్టీగా వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటది. అధికారంలోకి రావాలనుకున్న పార్టీగా అది నిర్వేదము. వాళ్ళ అది లక్ష్యం అట్లా నెరవేరినట్టే కదా. ఆలోచించడం ఒక నిర్వేదము. లేదు లేదు, నేనేమంటున్నానంటే వాళ్ళ లక్ష్యం నెరవేర్చుకున్నారు, క్రిమినల్ యాక్షన్స్తోని వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. కానీ విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళని వదలడం అనేది తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు పోయినది వస్తుందా అనేది నిర్వేదం. రాజకీయాలలో నిర్వేదాలకు తావులేదు, రాజకీయాలలో మౌనానికి తావులేదు, రాజకీయాలలో జరగదు అని విధికి వదిలేయడానికి తావులేదు. విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ప్రజలంతా గమనించాల్సింది, ఇదంతా ఒక స్కెచ్ లాగా వేసినారు, ఒక ప్రణాళిక లాగా వేసినారు. ఈ కేసు పెడతారు, పెట్టంగానే కోర్టు దీని మీద విచారణ చేయమని అంటది. ఈ విచారణ చేసే ప్రాసెస్లో ఇది పెట్టంగానే, ఈ ఎఫ్ఐఆర్ కాగానే మీరు ఇట్లా రాయండి, మీరు ఇట్లా మాట్లాడండి. ఇక్కడ బండి సంజయ్ గారు ఏం మాట్లాడినరండి? లిక్కర్ రాణి అంటే ఏ రకంగా హననం చేశారు, ఆమె క్యారెక్టర్ని ఏ రకంగా హననం చేశారు, ఆమె యొక్క వాళ్ళ నోటికి ముఖాలే, వాళ్ళ నోటికి అడ్డు అదుపు అనేది ఉండదు. ఏదంటే అది మాట్లాడతారు వాళ్ళు. ఇది మాట్లాడడం ఇది సంస్కారం, ఇది సంస్కారహీనం అని చెప్పేసి వాళ్ళు ఏమనుకోరు. ఏది నోటికి దొరికితే అది మాట్లాడేస్తారు. కాదండి, ఇది ప్రణాళికాబద్ధంగా చేసింది. ఇది నేనేమంటున్నంటే వాళ్ళు మాట్లాడేది కాదు, ప్రణాళికాబద్ధంగా వాళ్ళు దీన్ని రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దేనికోసము ఇక్కడ బీఆర్ఎస్ని, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని, ఇంకా అనేక మందిని బదనాం చేయాలి, తద్వారా బీఆర్ఎస్ పార్టీ యొక్క గెలుపుకి అడ్డం పడాలనే దానికోసమే ప్రతి బీజేపీ నాయకుడు మాట్లాడాడు. అక్కడ హోమ్ మినిస్టర్ కూడా వచ్చి మాట్లాడాడు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రస్తావన చేసినాడు ఈ విషయాల మీద. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి వీళ్ళని జైల్లో పెట్టడం మూలంగా వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని హరించడము, వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 19, ఆర్టికల్ 14, తర్వాత ఆర్టికల్ 21 జీవించే హక్కును హరించే పద్ధతుల్లో వీరి చర్యలు ఉన్నాయి. ఈ చర్యలన్నిటి మీద కూడా చర్య జరగాలి, ఒక ప్రతిచర్య జరగాలి కదా, న్యాయబద్ధమైన ప్రతిచర్య జరగాలి. ఆ ప్రతిచర్య జరగాలంటే ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. భరత్ గారు మీరు లైవ్ లో ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మనము బ్రేక్ తీసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నాయకులు ఈ కేసులని, కేవలం ఈ కేసులను ఎందుకు వాడుకుంటున్నారంటే ప్రతిపక్ష పార్టీ నాయకులను బదనాం చేయడం కోసం, వాళ్ళని తిట్టడం కోసం, వాళ్ళ మీద అనేక రకాలుగా వాళ్ళు వీళ్ళు అని కేసులు పెట్టుకోవడం కోసం వీటిని పెట్టే. ఎందుకంటే వాళ్ళు పైన కేసు పెడుతున్నారు, కింద వీళ్ళు కావాల్సిన ప్రోపగండా అంతా చేస్తున్నారు, చల్లాల్సిన బురదంతా చల్లుతున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పుతో స్పష్టమైంది ఏంటంటే ఈ కేసు ఒక రాజకీయ ప్రేరేపిత కేసు అని స్పష్టమైపోయింది. ప్రతిపక్ష పార్టీలను పార్లమెంటు ఎలక్షన్ల ముందు ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడం కోసం, ప్రత్యేకించి బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీలని చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పార్టీ. ఈ రెండు పార్టీల నాయకులు దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతున్న నాయకులు. వీళ్ళని ఏ రకంగా అయినా తొక్కేసి వాళ్ళను ఈ రాజకీయాలకు దూరం చేస్తే మనమిద్దరమే ఆట ఆడుకోవచ్చు, మేము అధికారంలో ఉంటాం, మీరు ప్రతిపక్షంలో ఉండండి అని ఆట ఆడుకోవచ్చని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి ఆడిన డ్రామా ఇది. భరత్ గారు, రాబోయే రోజు ఇట్లాంటి కేసులు 3-4 కేసులు పెట్టినరు, అవినీతి కేసులని, ఆ కేసులు, ఈ కేసులని. ఇప్పటి వరకు దాంట్లో ఏమీ ప్రూవ్ చేయలేకపోయినరు. కేవలం రాజకీయంగా దాన్ని వాడుకోవడం తప్పిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఒకరినొకరు తిట్టుకున్నట్టే ఉంటారు, కానీ వాళ్ళిద్దరూ కలిసే డ్రామాలు ఆడుతుంటాడు. కాళేశ్వరం మీద ఈయన సిబిఐకి రాస్తారు, వాళ్ళు సిబిఐ పర్మిషన్ ఇవ్వరు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని ఈయన అంటాడు, మీరు ఇన్ని సంవత్సరాల పాటు చేసి మీరేం చేసినా వీళ్ళు అంటారు. ఫార్ములా ఈ కూడా అంతే. ఫార్ములా ఈలో కూడా అదే రకంగా ఇద్దరు
రాజకీయంగా బురద జల్లడం అంటే ఈ కేసును ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ని ఇద్దరిని బద్నాం చేయడం కోసం మాత్రమే ఈ కేసుని తెర మీదకి తీసుకొస్తుంటారు ఎప్పుడంటే అప్పుడు. ఈ కేసుని ఎంత త్వరగా ముగించగలమంటారు? కేసుని ఇప్పుడు కేసే కుట్రండి. జనరల్గా ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోని ఈ కేసులన్నీ కూడా క్రియేట్ చేయబడ్డాయి. ముగించడం ఏముంటుంది దీంట్లో చెప్పండి? ముగించాలనే ఏమన్నా ఉంటే ప్రారంభించడం కానీ ముగించడం కానీ ఉంటుంది. అసలు ఏమీ లేని దానికి ఏముంటుంది? ఇది ఒక డ్రామా అన్నట్టు. ఇది ఒక ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఒక డ్రామా. ఈ డ్రామా ఇంటెన్షన్ తర్వాత పర్పస్ ఏంటంటే టు మలైన్ ప్రతిష్ట దెబ్బతీయడం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీయడం కోసము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ సోకాల్డ్ ఏంది ఫార్ములా ఈ కేసు రేస్ కానివ్వండి, కాళేశ్వరం కేసు కానివ్వండి. కానీ నిజంగానే అందులో ఏమన్నా కొంచెమన్నా నేరపూరితమైన చర్య ఏమన్నా జరిగి ఉంటే ఖచ్చితంగా ఈ పార్టీకి బయటకు రావాలి కదా. 2 సంవత్సరాలు అయిపోయింది దగ్గర. అది దాంట్లో ఏం లేదు కాబట్టి వీళ్ళు దాన్ని ఏది బయటికి రానియరు. బయటికి రానియకుండా దాన్ని ఏం చేస్తారంటే ప్రతిసారి దాన్ని ఏదో బయటికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి డ్రామాలు ఆడుతూ ఉంటారు, పెట్టుకుని బురద జల్లడం. బురద జల్లే కార్యక్రమం కోసమే ఇది చేస్తున్నారు. ఒకటండి, మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. ప్రభుత్వాలే రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు, రాజ్యాంగం యొక్క హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలే ఇవాళ ఈ రకమైన హననానికి, వ్యక్తిత్వ హననానికి, తర్వాత వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను హరించే పద్ధతుల్లో నాయకులను తీసుకుపోయి జైల్లో పెట్టడం ఏదైతే జరుగుతున్నదో ఇవాళ దీని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద చర్యలు అనేది మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టర్, తర్వాత మిగతా మినిస్టర్స్, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు వీళ్ళంతా అబద్ధాలను బేస్ చేసుకొని వ్యక్తిగత దూషణలకి వాళ్ళు ఎప్పుడైతే పాల్పడ్డారో, తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లు చేసినారో, దీని క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నది ఈ కేసుని క్రియేట్ చేయడంలో అనేది ఏదైతే స్పష్టంగా కనిపిస్తుందో ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ కేసు. ఇది కనుక సరిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, చేయడం అనేది మొదలు పెడితే A1 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉంటాడు ఇందులో. నేను సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది దేశానికి సంబంధించింది, ప్రజల హక్కులకు సంబంధించింది, రాజ్యాంగ రక్షణకు సంబంధించింది, పరిపాలన యొక్క బాధ్యత ఇది, పరిపాలకుల యొక్క బాధ్యత ఇది. ఈ పరిపాలకులు బాధ్యత తప్పడమే కాకుండా దీన్ని మిస్యూజ్ చేసి, దీన్ని దుర్వినియోగం చేసి వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడం ఏదైతే ఉందో తీవ్రమైన నేరం. ఒక్కొక్కళ్ళు కనీసం 5-6 సంవత్సరాలు జైలుకు పోయేదానికి అవకాశం ఉంది. ఈ రకమైన పనులు ఇది ఒక్కటే కాదు, చాలా చోట్ల చేస్తున్నారు వీళ్ళు. చాలా మంది నాయకుల్ని దేశంలో జైలులకు పంపించినారు. తర్వాత దీంట్లో నుంచి ఒక కమోషన్ బయట వస్తుంది. ఆ చర్చలు బయట జరుగుతుంటే లోపట ఇంకొకటి ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం కానివ్వండి, నోటుబందీ కానివ్వండి, తర్వాత ఇంకా అనేక రకాలుగా ఎన్నో చేసి ఇవాళ నిన్నగాక మొన్న అమెరికాతోని ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ఇక్కడ రైతుల యొక్క ప్రయోజనాలకు భరత్ గారు సమయం మించిపోతుంది. భరత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ షోలో పాల్గొన్నందుకు. మీతో మళ్ళీ ఇంకోసారి ఇంకో సందర్భంలో మీతో చాలా విస్తృతంగా మాట్లాడతాం, వివరంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ భరత్ గారు. రైట్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీ న్యూస్ తరఫున ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ఏదో ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలపైన బురద జల్లడం కోసం, బలహీనం చేయడం కోసం ఏమీ లేని విషయాల్లో కూడా కేసులు పెట్టి సతాయించే ప్రయత్నం చేస్తుంది. కేసులు పెట్టి దాంట్లో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడ కూడా ఏది కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు. 27-28 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కేసుల్లో కాళేశ్వరం పైన అవినీతి కేసు అని చెప్పేసి ఒక కమిషన్ వేసిండ్రు. ముందు ఒక కమిషన్ వేసిండ్రు. ఆ తర్వాత ఆ కమిషన్లో ఉన్న రిటైర్డ్ జడ్జి ఏదేదో చేయరాని పనులు చేస్తుంటే బీఆర్ఎస్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ముందే కనిపిస్తే ఆయన మార్చేసి ఇంకోరిని తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇట్లా అనేక కేసులు చేసుకుని ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేక
ఈ మంత్రులు అసెంబ్లీ వేదికగా లేకపోతే బహిరంగ సభల వేదికగా ఎక్కడంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద లేదా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఈ కేసులని ఏమీ లేని కేసులని లుట్టపీస్ కేసులను పట్టుకొని వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాస్తవాలు ఏంది కేసులో అని చెప్పేసి అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు టీ న్యూస్ చెప్తానే ఉంటుంది. టీ న్యూస్ ఏ కేసులో ఏముంది, ఏ కేసులో ఎంత పస ఉందని టీ న్యూస్ చెప్తానే ఉంది. ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండండి. మీరు గ్రహించండి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేస్తున్న కుట్రలను మీరు గ్రహించండి. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం బరాబర్ కార్యక్రమాన్ని టీ న్యూస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీరు చూడవచ్చు. టీ న్యూస్ యూట్యూబ్, టీ న్యూస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టీ న్యూస్ తెలుగు, శైలేష్ రెడ్డి స్పీక్స్.